భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని మెలోని మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు కలిసినా అక్కడున్న కెమెరాస్ వీరినే ఫోకస్ చేస్తుంటాయి. ఫ్రాన్స్ లో జరుగుతున్న G7 సమ్మిట్ వేదికపై వీరిద్దరూ మరోసారి కలుసుకున్నారు. ప్రధాన దౌత్యపరమైన చర్చల కంటే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతుంది. సదస్సుకు హాజరైన దేశాల నేతలు అందరూ కూడా గ్రూప్ ఫోటో కోసం ఒకే చోటుకు చేరుకున్నారు. అంతకుముందు మోదీ మెలోని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా మెలోని మాట్లాడిన మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో అత్యంత ఆదరణ పొందిన జంట మనమేనేమో అంటూ చమత్కారంగా మాట్లాడారు. అందుకు మోదీ చిరునవ్వు నవ్వారు. కొద్ది రోజుల క్రితం యూరోప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ ఇటలీకి కూడా వెళ్లారు. జార్జ్ మెలోని ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి రోమ్లోని ప్రసిద్ధ కొలోసోనియన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ ఆమెకు మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్లీ G7 వేదికగా మరోసారి వీరిద్దరూ కెమెరా ముందుకు తలుక్కుమన్నారు. ప్రపంచ అగ్రదేశాల నేతలు ఒకే వేదికపై సమావేశమైన G7 సదస్సులో రాజకీయాలు, ఆర్థిక అంశాలకే కాదు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య జరిగిన చిన్న మాటమంతి మరోసారి మెలోడీ జోడీని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ప్రపంచ దేశాల అగ్రనేతలు ఫ్రాన్స్ లోని ఎవియన్ నగరంలో సమావేశమయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత సవాళ్లు, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అధికారిక చర్చల కంటే ముందు జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గ్రూప్ ఫోటో కోసం నేతలు సిద్ధమవుతున్న సమయంలో ఇటలీ ప్రధాని మెలోని ప్రధాని మోదీని ఆప్యాయంగా పలకరించారు. నైస్ టు మీట్ యూ అగైన్ అంటూ మెలోని పలకరించగా మోదీ ఇన్‌స్టాగ్రామ్ గురించి ప్రస్తావించినట్లుగా వీడియోలో కనిపించింది. దానికి చిరునవ్వుతో స్పందించిన మెలోని, ఎస్, "We are the most famous in Instagram" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే మెలోడీ పేరుతో ఈ ఇద్దరు నేతలకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెలోని పేరులోని మెలో, మోదీ పేరులోని DI కలిపి నెటిజన్స్ మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించారు. గతేడాది ఇటలీలో జరిగిన సమావేశాల సమయంలో ఇద్దరు కలిసి దిగిన సెల్ఫీలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ప్రత్యేకంగా మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోదీతో కలిసి ఉన్న ఫోటోస్ ను పంచుకోవడంతో మెలోడీ ట్రెండ్ మరింత బలపడింది. మోదీ గతంలో ఇటలీ పర్యటన సందర్భంగా మెలోనీకి మెలోడీ టాఫీల ప్యాకెట్ బహుమతిగా ఇచ్చిన ఘటన కూడా అప్పట్లో విపరీతంగా చర్చనీయాంశమైంది. మెలోడీ ట్రెండ్ కు ఇది మరింత ఊతమిచ్చింది. అయితే ఈ స్నేహపూర్వక సంభాషణల వెనకాల భారత్ ఇటలీ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్షణ, వాణిజ్యం, స్వేచ్ఛ ఇంధనం, సాంకేతిక రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ఒకవైపు ప్రపంచ రాజకీయాల్లో కీలక చర్చలు జరుగుతూ ఉండగా, మరోవైపు నేతల మధ్య ఇలాంటి ఆప్యాయ క్షణాలు ప్రజలకు చేరువవుతున్నాయి. సంబంధాల్లో స్నేహపూర్వక వాతావరణం కూడా ఎంత ముఖ్యమో మెలోడీ మరోసారి గుర్తు చేసింది. G7 వేదికపై మోదీ మెలోని సరదా సంభాషణ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.